జగన్ ప్రభుత్వాన్ని కొనసాగించాలా లేక సాగనంపాలా? చంద్రబాబు మాటల్ని విశ్వసించాలా లేక బూటకమని తిప్పికొట్టాలా అనే కన్ఫ్యూజన్లో జరిగిన ఏపీ ఎన్నికల్లో ఓటర్స్ అయితే ఒక క్లారిటీకి వచ్చేశారు. అటు తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడిందా లేక సానుకూలత కొనసాగిందా? ఈ స్పష్టత కూడా పోలింగ్ పర్సెంటేజ్లతో మనందరికీ అర్థమైపోయింది. అయితే గత 10 ఏళ్లలో జరిగిన ఎన్నికల నాటి పోలింగ్ శాతాల్ని ఇవాల్టి పోలింగ్ శాతంతో పోలిస్తే తేలే లెక్కేంటి? తెలుగు రాష్ట్రాల్లో మే 13న జరిగిన పోలింగ్ సరళి ఏం చెప్పబోతోంది? ఏపీలో పోలింగ్ శాతం అంతంత మాత్రమే. 80 మార్క్ టచ్ అయిన పర్సంటేజ్లు 100కు పైగా నియోజకవర్గాల్లో 70% లోపే. మరి ఏపీలో ప్రభుత్వ వ్యతిరేకత మాట ఏంటి? కూటమి పార్టీ నేతల తాజా ముఖ చిత్రాలేంటి? విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగిన 3వ సార్వత్రిక ఎన్నిక ఎట్టకేలకు ముగింపుకొచ్చేసింది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కలిపి 68% ఓట్లు పోలయ్యాయన్నది ప్రాథమిక అంచనా. కానీ పోలింగ్ అధికారిక సమయం ముగిసిన తర్వాత కూడా క్యూ లైన్లలో ఓటర్లు ఉండిపోయారు. సో అసలైన పోలింగ్ శాతంలో మార్పులుండే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా గతంలో నమోదైన 80% మార్కుని టచ్ చేస్తుందా లేదా అనేది ఒక బిగ్ డౌట్. బికాస్ ఐ హెడ్ టేకన్ ద డేటా అగైన్ ఆఫ్టర్ 6 o'clock ప్రతి కలెక్టర్తో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం ఇప్పుడు కూడా కొంతమంది ఓటర్స్ క్యూ లైన్లో ఉన్నారు. సుమారుగా 3500 పోలింగ్ స్టేషన్స్లో 6 o'clock తర్వాత కూడా పోలింగ్ నడుస్తూ ఉంది. దాంట్లో 100 నుంచి మ్యాక్సిమం దాంట్లో 90% దాంట్లో 100 నుంచి 200 మంది ఉన్నారు. పొద్దున్నే మొహం కడుక్కొని శుభ్రంగా స్నానం చేసి 10 గంటలకు ముందే ఓటు వేయండి అని టీడీపీ అధినేత చంద్రబాబు తన సింపథైజర్లకు పిలుపునిచ్చారు. కానీ ఉదయం 9 గంటలకు ఏపీలో నమోదైన పోలింగ్ 9.21% మాత్రమే. తర్వాత క్రమంగా పుంజుకొని 11 గంటలకు 23.04%, మధ్యాహ్నం 1 గంటకు 40.26%కి చేరుకుంది. సాయంత్రం 5 గంటలకు 67.99% ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ సమయం ముగిసే సమయానికి ఏపీలో నమోదైన ఓట్ల శాతం 70% లోపే ఉంది. ఇది గతం కంటే 5-6% తక్కువే అని చెప్పాలి. విభజిత ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి 2014లో జరిగింది సార్వత్రిక ఎన్నిక. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన ఓట్ల శాతం 74.64%. పార్టీల వారీగా ఓటింగ్ ట్రెండ్ అప్పుడు ఎలా సాగిందో చూద్దాం. మొత్తం ఓట్లలో 44.90% ఓట్లు సొంతం చేసుకున్న తెలుగుదేశం పార్టీ 102 సీట్లు గెలుచుకొని విజయఢంకా మోగించింది. 1,29,16,000 మంది ఓటర్లు టీడీపీనే ఎంచుకున్నారు. మిత్రపక్షంగా పోటీలో దిగిన బీజేపీకి 2.20% ఓట్లు పోలయ్యాయి. 67 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకొని రన్నరప్ గా నిలిచిన వైసీపీ ఖాతాలో 44.60% ఓట్లు పోలయ్యాయి. గెలిచిన కూటమికి ఓడిన వైసీపీకి మధ్య ఓట్ల తేడా దాదాపు 5.5 లక్షలు. తర్వాత 2019 ఎన్నికల్లో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఈసారి కాసంత మెరుగ్గా 80.4% ఓటింగ్ నమోదైంది. ఇందులో అత్యధికంగా 49.95% ఓట్లు వైసీపీ ఖాతాలో పడ్డంతో వారు వన్ సైడ్ అయింది. 151 సీట్లు సాధించి గెలుపుని ఏకపక్షం చేసుకున్నారు జగన్. తెలుగుదేశం పార్టీకి 39.17%, జనసేనకు 5.53% ఓట్లు పడ్డాయి. విన్నర్ గా వైసీపీకి, లూజర్ గా టీడీపీకి మధ్య ఓట్ల తేడా ఈసారి దాదాపు 34 లక్షలకు పైమాటే. ఇప్పటికే చంద్రబాబు, జగన్ మార్క్ ఆఫ్ గవర్నెన్స్ ని చూసిన ఏపీ ప్రజలు ముచ్చటగా 3వసారి జరిగిన తాజా సార్వత్రిక ఎన్నికల్లో ఎవరి వైపు మొగ్గు చూపారు అనేది ఇప్పటికైతే సస్పెన్స్ గా ఉంది. సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత కూడా పొడవాటి క్యూ లైన్లు కనిపించాయి. ప్రస్తుతానికైతే 75% పైగా పోలింగ్ శాతంతో పోటెత్తిన ఏపీ ప్రజానికం తమ తీర్పును ఈవీఎంలో నిక్షిప్తం చేశారు. పోలైన ఓట్ల శాతాల ఆధారంగా ఆయా పార్టీల్లో అంచనాలు కూడా మొదలయ్యాయి. సంక్షేమ పథకాలు, క్యాస్ట్ ఈక్వేషన్లు, గ్రామీణ ఓటర్లు, మహిళలు, వృద్ధులు, మైనారిటీ ఓట్ బ్యాంక్ ఇవన్నీ వైసీపీ గెలుపును నిర్దేశించేవి. కానీ జరగలేదంటున్న అభివృద్ధి, ప్రభుత్వ ఉద్యోగాల్లో వ్యతిరేకత, మిడిల్ క్లాస్ లో అసంతృప్తి, నిత్యావసరాల పెరుగుదల ఇవన్నీ ప్రభుత్వ వ్యతిరేకత ఎంతన్నది నిర్ధారిస్తాయి. వీటి మీదనే కూటమి పార్టీలు గంపెడాశలు పెట్టుకున్నాయి. కానీ నెగిటివ్ ఓట్ రూరల్ ప్రాంతాల్లో లేదని, మహిళా ఓటు బ్యాంక్ కూడా వైసీపీ పక్షమే వహిస్తుందని విశ్లేషణలు వస్తున్నాయి. పోలింగ్ ట్రెండ్ను బట్టి తమకు 100కు పైగా సీట్లు వస్తాయని లెక్కేసుకుంటోంది అధికార వైసీపీ. అట్టడుగు వర్గాలైతే మాకు అండగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నాయో గతంలోనూ ఇప్పుడు కూడా ఎవరి కోసమైతే జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడుతున్నారో సంక్షేమ అభివృద్ధి కోసం, వాళ్ళంతా కూడా జగనన్నతో మేము ఉన్నామని ఈరోజు ఓటింగ్కు పెద్ద ఎత్తున రావడం ద్వారా తమ అభిమానాన్ని చాటుకున్నందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు.
ఇక తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల పోలింగ్ లో 60% పైగా ఓట్లు పోలైనట్టు తెలుస్తోంది. గత ఎన్నికల మార్క్ ని దాటే అవకాశం అయితే ఉంది. 2019 తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ఓవరాల్ పోలింగ్ పర్సంటేజ్ 62.8 దగ్గరే ఆగిపోయింది. అర్బన్ ప్రాంతాల్లోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చెవెళ్లలో అత్యల్పంగా ఓటింగ్ నమోదైన ఎంపీ సెగ్మెంట్లుగా నేషనల్ రికార్డులకెక్కాయి. ఈసారి కూడా అదే ట్రెండ్ కొనసాగింది. ఇదిలా ఉంటే తెలంగాణలో 6 నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 71.34% పోలింగ్ నమోదైంది. ఇందులో 39.4% ఓట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ 64 మంది ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. 37.5% ఓట్లు పడ్డ బీఆర్ఎస్ 39 చోట్ల గెలిచింది. 13.9% ఓట్లు సాధించిన బీజేపీ 8 సీట్లలో నెగ్గింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక 6 నెలల గ్యాప్ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ తేడా దేనికి సంకేతం? కానీ 2019లో జరిగిన పోలింగ్ శాతం కంటే 2023లో తక్కువ నమోదైనప్పటికీ తెలంగాణలో రూలింగ్ పార్టీకే దెబ్బ తగిలింది. సో పర్సంటేజీలు పెరిగితే అపోజిషన్ పార్టీకే లాభం అనే థీరీ బోగస్ అనే వాదన కూడా లేకపోలేదు. ఇంతకీ తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నట్టా లేనట్టా? ఈ ఎన్నికలు కేవలం కాబోయే ప్రధాని ఎవరు అన్న 1 పాయింట్ అజెండాపై జరిగిన ఎన్నికలు కనుక అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతంతో ఈ శాతానికి పోలిక పెట్టాల్సిన అవసరం లేదా చూడాలి. అయితే పోలింగ్ మరుసటి రోజు ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ప్రకటించే వరకు ఈ పర్సంటేజీల లెక్కలన్నీ తాత్కాలికమే.